హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ నేచర్స్ హబ్. సుస్వాగతం అందరికీ. మీకు ఈ వీడియోలో బృందావనంలోని శ్రీ వైష్ణోదేవి టెంపుల్ ఉంది. ఈ నెలలోనే చార్ధామ్ టెంపుల్ క్షేత్రం కొత్తగా ప్రజలకు తీర్చబడింది. ఈ వైష్ణోదేవి టెంపుల్లో మీకు 4 రకాలైన చార్ధామ్లు ఉన్నాయండి. ఒకే ప్రాంగణంలో 4 రకాల ధాములు కలిపి చార్ధామ్ యాత్రాభావాన్ని ఇస్తుంది. మీకు ప్రతి ధామ్లో ప్రత్యేక శిల్పాలు, భక్తి వాతావరణం, నిర్మాణం ఉంది. ఇది భక్తులకు, ఆర్ట్ కల్చర్ శోధకులకు ఆకర్షణగా ఉంటుంది. కావున మొదటిగా మీకు ఈ వీడియోలో విష్ణుధామ్ గురించి చూపిస్తున్నాను. మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. జై శ్రీమన్నారాయణ. నమస్తే. ఈరోజు మనం బృందావన్ చార్ధామ్ యాత్రలో మొదటి ఆధ్యాత్మిక స్థలం విష్ణుధామ్ వచ్చాం. ఇక్కడ అడుగు పెట్టగానే దశావతారాల దివ్య దర్శనం మనసుని పరవశింపచేస్తుంది. పూర్తిగా విష్ణుతత్వం ఆధారంగా డిజైన్ చేశారు. గోడల మీద, స్తంభాల మీద చెక్కిన శిల్పాలు ఎంతో సందేశాత్మకంగా ఉంటాయి. ప్రధాన ద్వారం దగ్గర నుంచే అద్భుతమైన శంఖం, చక్రం, గద, పద్మం గుర్తులు మీకు కనిపిస్తాయి. ప్రాకారం మొత్తం విష్ణువు యొక్క శక్తి అనుగ్రహం, సృష్టితత్వాన్ని చూపిస్తుంది. దశావతారాల అద్భుత శిల్పాలు. విష్ణుమూర్తి యొక్క ప్రసిద్ధి 10 అవతారాలు ఇక్కడని ప్రధాన ఆకర్షణ. మత్స్యావతారం మహాప్రళయ సమయంలో వేదాల రక్షణ. కూర్మావతారం క్షీరోద మదనం. వరాహ అవతారం భూమి మీద రక్షణ. నరసింహావతారం ప్రహ్లాదుడి రక్షణ. వామన అవతారం బలిచక్రవర్తికి ఉపదేశం. పరశురామ అవతారం అధర్మ నిర్మూలనం. రామావతారం ధర్మం కోసం యుద్ధం. కృష్ణావతారం ప్రేమ, జ్ఞానం, గీతోపదేశం. బుద్ధావతారం అహింస, జ్ఞానం. కల్కి అవతారం శన్యుగాంత నిర్మాణ తత్వం. ఇక్కడ మొదటిగా మనము కనకదుర్గ అమ్మవారిని చేసుకునే వెంటనే మనము వినాయకుడు స్వామివారిని, శేషపాన్పులో శ్రీకృష్ణుడు గోపికలతో, చెట్టు కింద కృష్ణ భగవానుడు శ్రీరామ అవతారంగాను, వ్యాస మహర్షిగాను, వెంకటేశ్వరుడు స్వామివారిగాను, సిద్ధిబుద్ధి వినాయకుడిగాను, శేషపాన్పులో విష్ణుమూర్తి స్వామివారుగాను, బుద్ధావతారంలో గాను మరియు శ్రీకృష్ణావతారంలోను శ్రీ జగన్నాథ స్వామివారిగాను, బలరామ జగన్నాథుల స్వామివారిగాను, విష్ణుమూర్తి దశావతారాలుగాను, శివ పరివారంగాను, మహిషాసుర మర్దనిగాను, శ్రీ సరస్వతీదేవి అమ్మవారుగాను, శ్రీ మహాలక్ష్మి అమ్మవారిగాను, మహాకాళిగాను, శ్రీ కనకదుర్గ అమ్మవారుగాను మరియు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు కలిపి ఒకే సన్నిధానంలో ఉన్నారు. ప్రతి అవతారం ఇక్కడ రాతిలో చెక్కిన ప్రాణం పోసినట్టునే కనిపిస్తుంది. వాటి శక్తి, భావం, సందేశం అన్నీ భక్తుల్ని లోపలికి తీసుకుపోతాయి. విష్ణు ధ్యానం, చక్రాలు, శక్తి. ధామ్ మధ్యలో ఉన్న ప్రధాన సపతి విష్ణుమూర్తి గర్భగుడి శిల్పం. ఇక్కడ భక్తులు కూర్చొని ఓం నమో నారాయణాయ అంటూ జపం చేస్తే అద్భుతమైన శాంతి, స్థిరత్వం లభిస్తుంది. ఇక్కడ ప్రత్యేకంగా విష్ణుపాద శిల్పం, శంఖనాద ప్రతీక, చక్రధ్యాన మండలం, గరుడ విగ్రహం, లక్ష్మీదేవి ఆశీర్వాద శిల్పం. ఈ అంశాలు ధ్యానం కోసం బాగా అనుకూలంగా ఉంటాయి. ఆలయ పరిసరాల సౌందర్యం. చుట్టూ ఏర్పాటు చేసిన ఉద్యానవనాలు, పచ్చటి మొక్కలు, మంచి ప్రశాంత వాతావరణం విష్ణుడి సాత్విక శక్తిని ప్రతిబింబిస్తాయి. ఇక్కడ వాతావరణం చాలా భక్తిభావంతో ఉంటుంది. ఈ విష్ణుధామ్ బృందావన యాత్రలో తప్పనిసరిగా చూడాల్సిన ధామ్. విష్ణుమూర్తి దశావతారాలు మనసుని ఉద్ధరించి జ్ఞానం, భక్తి, శాంతి ఇస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ.